రియల్ లైఫ్లో ఓవర్ యాక్షన్. టాలీవుడ్లో స్టార్ కమేడియన్ల సరసన కామెడీ పండించి అవార్డులు కూడా తీసుకున్న ఈమె తరచూ నోటిదులతో వివాదాల్లో చిక్కుకుంటారనేది జగమెరిగిన సత్యం. ఈ మహానటి తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆస్కార్ను తలదన్నే నటనతో బుకాయిస్తూ సృష్టించిన అతి తెలివి ఎపిసోడ్ నవ్వులు పాల్చేసింది. రేవ్ పార్టీలో హేమ ఉన్నారని పోలీసులు ఫోటోతో సహా ధృవీకరించేసరికి నోటికి తాళం పడింది. బ్లడ్ శాంపిల్స్లో ఫలితం పాజిటివ్ అయ్యాక కూడా తరువాత మాట్లాడతానంటూ తప్పించుకోవడం ఆమెకే చెల్లింది. సినీ నటిగా వచ్చిన పాపులారిటీ కంటే బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్తో ఎక్కువ బదనామయ్యింది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. బెంగళూరు రేవ్ పార్టీ వార్తల్లో ముందుగా బయటకొచ్చిన పేరు హేమదే. టాలీవుడ్లో అందరికీ తెలిసిన పేరు కావటం కారణం కావచ్చు. కానీ ఆమె పేరు బయటికి రాగానే అంతే వేగంగా ఆమె ఒక సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. నేనా రేవ్ పార్టీనా హవ్వా, హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్లవుతుంటే ఇదేం ప్రచారం అంటూ విస్తుపోయారు ఆ వీడియోలో. హాయ్ అండి, నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది. ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ. అందరు ఫోన్లు చేస్తున్నారు, మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. అందరూ అయ్యో పాపం హేమ అనుకున్నారు. కావాలని ఆమె పేరు చెడగొట్టడానికి ఇదంతా చేస్తున్నారని పనిలో పనిగా మీడియాను తిట్టిపోశారు. ఆమె వీడియోలో నమ్మబలికిన తీరు ఆమెకు విపరీతమైన సానుభూతి తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆమె వీడియోలో చూపిన హావభావాలు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి అసలు తనకు సంబంధం లేదని, కావాలనే కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తూనే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హేమ. సినీ నటన మాత్రమే తెలిసిన ఫ్యాన్స్ ఇదంతా నిజమనే నమ్మేశారు. కానీ కట్ చేస్తే కొద్దిసేపటికే కర్ణాటక పోలీసులు ఓ ఫోటో రిలీజ్ చేశారు. ఆమె వీడియోలో ఉన్న డ్రెస్ కూడా అదే కావటంతో అభిమానులే కాదు, సగటు తెలుగు ప్రజలందరూ షాక్ అయ్యారు. ఇదేం పాడు పని, చేసింది చాలక ఈ వేషాలేంటి అంటూ దుమ్మెత్తిపోశారు. అంతటితో ఆగకుండా వంటలు చేస్తూ వీడియోలు కూడా పోస్ట్ చేసింది. అతి తెలివికి తేడా తెలియక బోల్తా కుట్టింది. ఇదిలా నడుస్తుండగానే మరో హీరోయిన్ కంటతడితో బయటకొచ్చింది. ఆమె నటి ఆశీరాయ్. అందరిలా కాకుండా తాను అక్కడికి వెళ్లానంటూ నిజాయితీగా ఓ వీడియో రిలీజ్ చేసింది. కానీ అది రేవ్ పార్టీ అని తనకు తెలియదని, వాసు అనే అతను బర్త్డే పార్టీకని పిలిస్తే వెళ్లినట్లుగా చెప్పుకొచ్చింది. వాసు తనను సోదరిగా భావిస్తుంటాడని, వాసు బ్రదర్ బర్త్డే పార్టీ అంటే వెళ్లాను తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది తనకు ఏమాత్రం తెలియదని పెద్ద వివరణ ఇచ్చింది. నేను ఒక ఆడపిల్లని, ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నా, ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటూ విజ్ఞప్తులు కూడా చేసింది. I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ. మీరు ఎంత శుద్ధపూసలో మేం తేలుస్తామంటూ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న రోజే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. కట్ చేస్తే గురువారం రిజల్ట్స్ బయటకొచ్చాయి. మహానటి రేంజ్లో యాక్టింగ్ అదరగొట్టిన వారికి కంగు తిని షాక్ ఇచ్చాయి ఫలితాలు. 150 మంది రక్త నమూనాలు ఇస్తే అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని తేలింది. ఆ 86 మందిలో 27 మంది మహిళలు, 57 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. అందులో ది గ్రేట్ మహానటి హేమ కూడా ఉందని తేల్చేశారు. ఇలాంటిదేమైనా జరిగితే తన అసలు పేరు బయటకు రాకుండా ముందు జాగ్రత్తగా హేమ తన పేరు కృష్ణవేణి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసింది. కానీ ఆమె పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన జనానికి ఈజీగా దొరికిపోయింది. కాగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వారందరికీ సీసీబీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
మా ఎన్నికల్లో హేమ చేసిన హడావుడిని, తన మీద చేసిన విమర్శలని గుర్తు చేసుకుని కరాటే కళ్యాణి కూడా ఒక వీడియో విడుదల చేసింది. అవకాశం దొరికితే ఆమె మాత్రం ఊరుకుంటుందా? ఏమైనా ఇలా రేవ్ పార్టీలు, డ్రగ్ రాకెట్ల లాంటి సందర్భాల్లో తీగలాగితే టాలీవుడ్ డొంక మాత్రమే ఎందుకు కదులుతుంది? టాలీవుడ్ సెలబ్రిటీలు చిల్లవడానికి గలీజుదారుల్లో వెళుతున్నారా? ఇటీవల అనేక సందర్భాల్లో మాదక ద్రవ్యం అనగానే ఆ పక్కనే నవదీప్ పేరు టక్కర్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ రేవ్ పార్టీలో హేమ పేరు రావటంతో దృష్టి ఇటువైపు మళ్లింది. ఒకరిద్దరు చేసే ఓవరాక్షన్ వల్ల పరిశ్రమ మొత్తానికి కళంకం అంటుకుంటుందని బాధపడే సినీ జీవులు ఉన్నారు.